నమస్కారం. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈ రోజు మనం యాదాద్రి జిల్లాలోని భువనగిరి మన్నె హిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి. ఇక్కడ దీన్ని స్వర్ణగిరి టెంపుల్ అని కూడా అంటారు. రీసెంట్గా కొన్ని రోజుల క్రితమే ఇది ప్రారంభోత్సవం జరిగింది చిన్నజీయర్ స్వామితో. అయితే ఇది ఎలా ఉండబోతుంది? 22 ఎకరాల ప్రాంగణంలో మన్నేపల్లి వారు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి నిర్మించారు. సో ఎలా ఉండబోతుంది, ఏంటి దాని విశిష్టత గురించి మరిన్ని విషయాలు వెళ్ళి తెలుసుకుందాం రండి. మొత్తానికి మనమైతే స్వర్ణగిరి ఆలయంలోకి ఎంటర్ అయ్యామండి. ఎప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు మనకి కనిపించేది శ్రీవారి పాదాలు. ఎలా అయితే తిరుమలలో నడకదారిలో మనకి కనిపిస్తూ ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా సేమ్ శ్రీవారి పాదాలని పెట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ పదంతో ఈ వాక్యంతో మారి మోగిపోతూ ఉంది. చూస్తున్నారు కదా జన సమూహంలో ఎలా వెళ్తున్నారో. భక్తులు ఈ విధంగా ఈ దారిన వెళ్తారనమాట శ్రీవారి దర్శనానికి. మనం కూడా వెళ్దాం రండి. అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుని చూడడానికి, శ్రీనివాసుని దర్శించుకోవడానికి చూశారు కదా ఎంతమంది భక్తోత్సవం వస్తున్నారో. భక్తులందరూ కూడా ఎండ అని లేకుండా, అంటే అలాగే ఇక్కడ సకల సదుపాయాలు కూడా అలాగే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎండ కూడా తగలకుండా కింద రెడ్ కార్పెట్లు వేయడం దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీ కాదు ఏదైనా సరే చాలా అద్భుతంగా చేశారు అని చెప్పాలి. రండి మనం కూడా వెళ్ళి శ్రీనివాసుని దర్శించుకుందాం రండి. అనంతగిరి పద్మనాభుడు శ్రీనివాసుడు స్వర్ణగిరి మండపానికి అయితే వచ్చేసాము. ఎలా అయితే ఇక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు. సో వారితో మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, విశిష్టత కనుక్కుందాం. హలో, హాయ్ అండి. మీ పేరు? రాజు. రాజు. హాయ్ రాజు, ఎలా ఉన్నారు?
బాగున్నామండి చాలా. ఓకే, ఈ గుడికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రామంతపూర్ నుంచి వచ్చాము. రామంతపూర్ నుంచి. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుందండి గుడి. మ్మ్. గుడి స్కల్ప్చర్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ఓకే. యాక్చువల్లీ చెప్పాలంటే తిరుపతిలో ఉన్న ఫీల్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. అంత బాగుంది. మ్మ్. అసలు అనుకోలేదు ఇక్కడ ఇలాంటి గుడి కడతారని. ఇంత మంచి గుడి, చాలా పీస్ఫుల్ హ్యాపీగా, దర్శనం కూడా చాలా నీట్ గా నైస్ గా అయింది. ఓకే, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి లోపల అంతా? చాలా బాగున్నాయి, అన్ని ఓకే. మంచి చేశారు ఏర్పాట్లు కూడా. ప్రసాదం తీసుకున్నారా? తీసుకున్నామండి, అంటే టేస్ట్ కూడా చేసాము. తిరుపతి లడ్డు ప్రసాదం అనేది చాలా ప్రత్యేకం. మరి అవును. ఇక్కడ ప్రసాదం ఎలా ఉంది? బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే తిరుపతిలో ఇప్పుడు మనకి ఎంత లైన్లో నిల్చున్నా దొరకదు, ఇక్కడ దొరికింది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఓకే, దట్స్ నైస్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. అండి, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు సాయి తేజ్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా రామంతపూర్ నుంచి వచ్చాము. ఓకే. యాక్చువల్గా మొన్న రీసెంట్గా మా బ్రదర్ వచ్చాడంట, వచ్చి చెప్పాడు తిరుపతిలో ఎంత ఫీల్ ఉందో ఇక్కడ అంత ఫీల్ ఉందండి, ఒకసారి వెళ్ళండి అంటే మేము టైం చూసుకొని ఈరోజు విజిటింగ్ చేసాం. కానీ మేము కూడా అన్న చెప్పినంత ఎక్స్పెక్టేషన్స్ అనుకోలేదు, బట్ బాగుంది. ఓకే, అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ మొత్తం స్కల్ప్చర్ అంటే పెయింటింగ్స్ అలాంటివి ఏమి వేయరు కదా ఇక్కడ. మొత్తం స్కల్ప్చర్లో చేశారు కాబట్టి చాలా మంచి అండి. టెంపుల్లో దర్శనం కూడా చాలా టైం పడుతుంది అనుకున్నాం, మాకు అంత ఇబ్బంది లేకుండా జల్దీ దర్శనం అయిపోయింది. చాలా మంచి ఫీల్. అర్చన కూడా చేయించుకున్నాం. 100 రూపీస్ తీసుకుంటారు అర్చనకి, 2 నంబర్స్కి 100 రూపీస్. ఓకే. అర్చన చేయించుకొని వస్తుంటే ఇక్కడ పులిహోర కూడా ఇచ్చారు, చాలా టేస్టీ ఉంది పులిహోర. ఓకే, అంటే ఎంత టైం పట్టింది మీకు? మాకు 5 minutes లో దర్శనం అయిపోయింది. ఎంతమంది అంటే సుమారుగా ఈ రోజు జనాలు ఎలా అనిపించారు? చాలా మంది ఉండే, బట్ మేము టికెట్స్ ఫస్ట్ మేము వెళ్ళాం కాబట్టి మాకు 5 minutes లో దర్శనం అయిపోయింది. అర్చన కూడా పంతులు కూడా చాలా స్పీడ్ గా ఉన్నారు, మంచిగా అనిపించింది. ఓకే అండి, అంటే ఇంకా మరి మీ పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు ఓన్లీ మీ ఫ్రెండ్స్ తో మీరు వచ్చారు? ఓన్లీ ఫ్రెండ్స్ తో వచ్చి, ఫ్రెండ్ బర్త్డే యాక్చువల్ గా, ఓకే, తన కోసం వచ్చాము, అన్న చెప్పాడని వచ్చాము. చాలా బాగుంది. ఓ నైస్ నైస్. మీ పేరు? నరసింహరావు గారు. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారు. తిరుమల అంటే అంత దూరం వెళ్ళాలి అని అంటే దానికి ఒక పెద్ద ప్లాన్ చేయాలి. మరి ఇక్కడికి ఎలా అనిపించింది? ఫస్ట్ క్లాస్ అనిపించింది. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ మీకు అంతా ఈజీగానే ఉందా? ఓకే, ఇప్పుడు ఈ వీల్ చైర్ అనేది వీళ్ళే ఇప్పించారా లేకుంటే మీరు? ఓకే, ఏర్పాటు కూడా ఉంది. పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తే వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, వాటర్ ఫెసిలిటీ కానీ. ఇంకొకటి తిరుపతి లడ్డు అంటే ఎంత ఫేమస్ చెప్పాల్సిన అవసరం లేదు, అలాంటిది ఇక్కడ ఎలా ఉంది? ఓకే, అండ్ మీరు ఎక్కడ అంటే ఇప్పుడు ఎంత టైం పట్టింది మీకు లోపల నుంచి రావడానికి దర్శనానికి? 10 నిమిషాల్లో అయిపోయింది. సో తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు. In fact, in October lo vellalu because of his leg he could not do darshan. Okay. We all did darshan in Tirupati for his 11-month ceremony. Oh, so we have bought him here so that he can see Lord Tirumala here. acha, that's great. So akkad kaaledu, he is having some problem with his leg. అసలు తిరుపతిలో దర్శనం కాలేదు. There are so many rules that have changed. I didn't like it. Frankly, I didn't like the rules in Tirumala. Which one in that Tirumala? Yeah, Tirumala. తిరుమలలో మీకు అక్కడ రూల్స్ అనేది ఎప్పుడు వెళ్ళినా దర్శనం అవుతుండే, ఇప్పుడు అయితలేదు. I'm really thankful to KCR or Telangana, whoever has done this. ఓకే, Very very thankful. And మన్నేపల్లి రామారావు గారికి థ్యాంక్స్ చెప్పాలి అయితే మీరందరూ. really thank you and bless him. So we all could see Lord Tirumala, very gigantic. I see the statue is very gigantic and I'm feeling like గూస్ బంప్స్. yeah. అండ్ ఎలా ఉంది తిరుమల? అంటే తిరుమలలో కంటే కూడా ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అంటున్నారు. very good, very lovely. I didn't even expect that Telangana will have such a kind of Beautiful and very mesmerizing also. ఓకే, Yeah, అండ్ ఇక్కడ ఏకశిల విన ఆంజనేయ స్వామిని పెట్టారు. అది కూడా చాలా బాగుంది, చూసాను. Very nice. We all feeling very happy. We actually went to Yadgiri Gutta. We have 2 gods, Yadgiri Gutta and Tirumala. Now it is like 10 minutes difference. ఓకే, Earlier we have to plan 1 month here, 1 month there. So now it is very safe and very easy to travel, and yeah, we can accommodate our entire family in one place in one day. యా. No సో more transport cost and accommodation, time cost, everything is safe. ఓ దట్స్ గ్రేట్. సో తిరుమలని ప్రియారిటీ చూసుకుంటే ఈ తిరుమలకే మీరు ప్రియారిటీ ఇస్తారు. Definitely గా ఇప్పుడు మేము తెలంగాణలో ఉంటే ఇంకా definitely గా ఇదే. ఓకే, మీ పేరండి? విష్ణు కుమార్ అగర్వాల్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. కేవలం ఇక్కడ ఈ గుడి కోసం వచ్చారు చూడడానికి? పొద్దున యాదగిరి గుట్ట వెళ్ళాను. 2-3 రోజుల నుంచి మొత్తం టీవీలో చూపిస్తున్నారు, స్వర్ణగిరి దేవాలయం, తిరుపతి, ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీ ఉన్నాయి చూపిస్తున్నారు యూట్యూబ్లో. అది చూసి మేము కొద్దిగా
ప్రాబ్లం అయింది, ఒక 2 నిమిషాలు ప్రాబ్లం అయింది, మళ్ళీ నేరుగా ఇక్కడ వచ్చేసామండి. ఓకే. సో అంటే తిరుపతికి వెళ్ళాలి అని అంటే ఎంత కష్టమో ఇక్కడ రావడం అంత ఈజీ అయిపోయింది. ఈజీ, అదే మీరు చెప్పిన పాయింట్ చాలా మంచిదండి. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే. న్యూ డెవలప్మెంట్, ఇక్కడ ఉన్న అన్ని కొన్ని రకాల మార్పులు చేశారు ఇక్కడ కన్స్ట్రక్షన్ లో. నాకు చాలా నచ్చినాయి. ఓన్లీ 10 minutes లో దర్శనం అయిపోయింది. 10 minutes లో దర్శనం అయిపోయింది. కొంచెం ఇబ్బంది ఉంది అని అంటే వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది బ్యాటరీ కార్ కూడా ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఇంకా వాళ్ళు అది చెప్పలేరు. అంటే ఇప్పటి నుంచి తిరుపతి అంటే మీరు ఇక్కడికే వచ్చేస్తారు. ఇక్కడికే వచ్చేస్తామండి. ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనానికి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయా ఆ పెద్ద తిరుపతికి వెళ్ళినప్పుడు? అవునండి, అదే మనము తిరుపతి వెళ్ళాలంటే 3 months ముందు మన అన్ని ఏర్పాట్లు చేసుకుంటేనే అవును అవైలబిలిటీ ఉంటుంది. శ్రీనివాసుని దర్శనం 15 days లో వెళ్ళిపోతే చాలా కష్టం అండి. एवरीथिंग इज कष्टम बोलते ना, हर चीज के लिए इंसान परेशान हो जाता है. पैसे से भी, हेल्थ से भी, और भगवान के दर्शन भी नहीं होते. वो प्रॉब्लम है. ये अच्छा है, हमारे मन में कोई पूजा है, कुछ भी है, अपने फैमिली मेंबर्स के साथ आके पूजा भी कर सकते हैं. इतना कम समय में हमारे को हर चीज की फैसिलिटी मिल जाए. ఎంత టైం పట్టింది మీకు దర్శనం చేసి? 10 minutes, 9 to 10 minutes. 9 to 10 minutes. हाँ. कैसा है అంటే ఎలా ఉంది మీకు ఇక్కడ ప్రసాదం? देखो, जिसके पास पैसा है उन्होंने कोई पूजा कराना चाहता तो 10-15 मिनट में पूजा होता. तिरुपति में 50,000 लगाए तो भी नहीं होता. हाँ. 10,000 भी लगाए तो भी नहीं होता. भगवान के नजदीक से दर्शन नहीं होता, उतनी दूर से दर्शन होता. हाँ. ये यहाँ पर एक है कि तुम भगवान के नजदीक बैठ के आधी घंटा भी दर्शन करके जा सकते. अच्छा, अच्छी बात है. और कम पैसे में 400-500 रुपए भगवान के सामने बैठ के पूजा करके आप आधी घंटा बैठ के दर्शन करो, कोई रिस्ट्रिक्शन नहीं है. तो आप बहुत खुशी में है? हाँ, बहुत खुशी में है. हमारे घर में जो फैमिली पूजा वगैरह करना है ना, हम जरूर 15-20 दिन तो 1 महीने में बराबर आएंगे. ఓ అంటే 10 రోజులు 15 के साथ आएंगे हम लोग. ఓ దట్స్ గ్రేట్ అండి.
ఓకే, ప్రస్తుతం మనం స్వర్ణగిరి లోపలికి ఎంటర్ అయ్యాము. తూర్పు మాడవీధిలోకి వచ్చామండి. అయితే రామారావు గారి అబ్బాయి మురళి గారు మనతో ఉన్నారు. దీని విశిష్టత ఏంటి, ఎలా, అసలు ఎందుకు ఆయన అలాంటి ఆలోచన వచ్చింది, దీనన్నిటి గురించి మనం మాట్లాడదామండి. నమస్తే మురళి గారు. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి. స్వామి అనుగ్రహంతో అందరూ చల్లగా ఉన్నామండి. అద్భుతంగా ఉంది అండి. చెప్పాలి అని అంటే అసలు ఇక్కడ తిరుమల తిరుపతి అని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో దానికి మించి ఉంది అని భక్తులు చెప్పడం నిజంగా అదృష్టం అనాలి. ఇది అంతా కూడా మనం చేసింది ఏం లేండి, యాజ్ ఎ సేవకుడిగా మనం మన డ్యూటీ చేశాము. స్వామి కృప, స్వామి అనుగ్రహము, స్వామి కరుణ తోటి ఇది జరిగిందండి. అమ్మ నాన్న సంకల్పము, వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, ఈ రెండు సంకల్పించి ఈ దేవాలయము నిర్మాణం కానివ్వండి చేయడం జరిగింది. యాజ్ ఎ సేవకుడిగా మన డ్యూటీ, మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ కర్తవ్యాన్ని మనం కరెక్ట్గా నిర్వహించడం మాత్రం మేము చేసామని చెప్తామండి. అసలు మురళి గారు అంటే ఎందుకు మీకు అంటే ఇలా చెయ్యాలి, ఒక తిరుపతిని మళ్ళీ మనం ప్రతిష్టాపించాలి అనే ఆలోచన దేనివల్ల వచ్చింది? తిరుపతిని ప్రతిష్టాపించాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదండి. కాకపోతే కలియుగం అనేది, ఈ కలియుగంలో ఒక భగవంతుడి స్పర్శ ఒక కామన్ మ్యాన్కి తగిలితే అది ఎంతవరకు స్పందిస్తుంది అన్నదానికి నిదర్శనం ఇదండి. మేము వెంకటేశ్వర స్వామి కృపతోటి, వెంకటేశ్వర స్వామి స్పర్శ మా కుటుంబంలో గత 8-9 సంవత్సరాల క్రితము మా అమ్మగారిని బతికించి మాకు తిరిగి ఇచ్చాడండి స్వామి. ఆ రోజు సంకల్పించారు అమ్మ నాన్న. స్వామి యొక్క కృపతోటి అమ్మ నాన్న సంకల్పము, వాళ్ళకు వచ్చిన థాటు, వాళ్ళకు వచ్చిన స్వామి యొక్క ఆశీర్వాదము దేవాలయం నిర్మించాలని వాళ్ళు బలంగా సంకల్పించారు. అలా సంకల్పించినప్పుడు దాన్ని నిర్మించే క్రమంలో ఒక దేవాలయానికి కావాల్సిన వనరులు ఏంటి, ఎలా ఉండాలి, దేవాలయానికి ఏ శాస్త్రం ప్రకారంగా ఉండాలి, స్థపతి ఎలా దాన్ని కరెక్ట్గా డిజైన్ చేస్తారు, ఇవన్నిటినీ డీటెయిల్గా ఒక 2 సంవత్సరాలు స్టడీ చేసి వాటిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్గా చేసే సంకల్పమే ఈరోజు మనం చూస్తున్న స్వర్ణగిరి దేవాలయం అండి. అంటే ఈ సంకల్పము స్వామి దగ్గరుండి తను చేయించాలని ఇష్టపడి తను మమ్మల్ని ఎంచుకొని చేయించాడు అని మాత్రమే నేను చెప్పగలుగుతాను. కాకపోతే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కృపతోటి, ఆయన ఆజ్ఞతోటి, ఆయన కరుణతోటి ఈరోజు మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రాణప్రతిష్ఠ చేసి చిన్నజీవ స్వామిల మీదుగా మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాము. అండ్ దాని తగ్గట్టుగా భక్తులు కూడా చాలా అంటే చాలా ఇష్టపడి స్వామిని దర్శించుకుంటున్నారు. అండ్ గత 7 రోజులుగా 8 రోజులుగా విశేషమైన భక్తజనము రావడం జరుగుతుంది. ముఖ్యంగా 3 రోజులు శివరాత్రి, సాటర్డే, సండే 3 రోజులు కంటిన్యూ బంద్ ఉండడంతో ఆల్మోస్ట్ ఒక రోజు అయితే 1,20,000 జనాలు రావడం జరిగింది. 85,000 ఒక రోజు రావడం జరిగింది. అండ్ అరౌండ్ 90,000 ఒక రోజు రావడం జరిగింది. 300 మంది ఇక్కడ బాధ్యత తీసుకొని అన్ని థింగ్స్ మెయింటైన్ చేసి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా హ్యాపీగా అన్ని దర్శనాలు చేయించడానికి వి ఫీల్ వీఆర్ ఆల్ బ్లెస్డ్. ఆ శక్తి కూడా మళ్ళీ ఆ ప్రసన్నాంజనేయ స్వామి, జయ ఆంజనేయ స్వామితోటే లభించిందని అనుకుంటున్నామండి. అండ్ ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఏకశిల ఆంజనేయ స్వామిని చేశారు. అది చాలా అద్భుతంగా ఉంది. అంటే ఏంటండి మోటో, అసలు ఎలా అనుకున్నారు? క్షేత్రపాలకుడు, స్వర్ణగిరి దేవస్థానం క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అండి. ఫస్ట్ ఆంజనేయ స్వామి ఒక కృపతోటే ఈ శక్తిని సంపొందించి దేవాలయం నిర్మాణం మొదలుపెట్టాము. సో ఆంజనేయ స్వామి 27 అడుగులు ఏకశిలగా బ్లాక్ స్టోన్ తోటి ఆంజనేయ స్వామిని ఒక అద్భుతమైన రాయిని సేకరించి 250 టన్నుల సుమారుగా బరువున్న రాయిని ఇక్కడే దాంట్లో ఉన్న రాయిలో ఉన్న పైన స్క్రాప్ అంతా తీసేస్తే లోపల స్వామి దాగి ఉన్నాడు. ఆ స్వామిని అక్కడ కింద ఒక రథం జయరథం అంటారు దాన్ని. ఆ జయరథం పైన స్వామి ప్రసన్నుడై ఉన్నాడు. ఆ రథం కూడా 30 ఫీట్ల ఎత్తులో ఉంది. సుమారుగా 70 ఫీట్ల ఎత్తులో స్వామి ఉన్నాడు. 100 ఫీట్ల ఎత్తులో ఆ మండపం నిర్మాణం చేయడం జరిగింది. సో ఆయన మొత్తం క్షేత్రపాలకుడు. జయరథము మీద జయ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఏదన్నా సరే మనం సంకల్పించాలన్న ఆలోచన మన లోపల ఉంటూ మొత్తం విశ్వాసం స్వామి మీద పెడుతూ మన కృప, మనం ప్రయత్నం పెడితే 100% అది సంకల్పిస్తుంది అన్నట్టుగా జయ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడండి. దానికి అద్భుతం అండి. ఇంకొకటి చెప్పుకోవాలంటే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుల స్వామి, అంటే ఆయనది ఎలా జరిగిందంటే ఆయన అది ఎలా అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? చిన్నజీవ స్వామి ఆశీస్సులతోటి మొదటి రోజు నుంచి దేవస్థాన నిర్మాణంలో స్థపతి టీం కానివ్వండి, శిల్పి టీం కానివ్వండి, త్రూఅవుట్ ది కంట్రీ, తమిళనాడు నుంచి కానివ్వండి, వేరియస్ ప్లేసెస్ నుంచి టెంపుల్ ఆర్కిటెక్చర్లు, టెంపుల్ డిజైనింగ్, టెంపుల్
ప్రొఫెషనల్స్ని డే 1 నుంచి కూడా వాళ్ళ సపోర్ట్ తోటి, వాళ్ళ సపోర్ట్ అంటే ఒక సపోర్ట్ ఇవ్వడం వేరు, ఒక మనసారా దాన్ని చేయడం వేరు. సో ఒక మనసారా భక్తిభావంతో స్వామి సంకల్పించి చేశాడు కాబట్టి అవుట్లుక్ అనేది రావడానికి ఆ కారణం అండి. అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా ఒక రైట్ వర్కింగ్ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్డ్ అండి. అండ్ ప్రతి ఒక్క స్టోన్ కోటప్పకుండా బ్లాక్ స్టోన్ యూజ్ చేయడం జరిగిందండి. 100,000s ఆఫ్ వెహికల్స్ అక్కడ నుంచి స్టోను ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఒక తరం ఒక 1000 ఏళ్ళు ఉన్నా కూడా టెంపుల్ ఆర్కిటెక్చర్ డిస్టర్బ్ కాకుండా మెయిన్ గర్భగుడులన్నీ కూడా స్టోన్ తోటి నిర్మాణం చేయడం జరిగింది. ప్రాకారం కానివ్వండి, మాడవీధులు కానివ్వండి, ఇవన్నీ కూడా స్టోన్ తోటి నిర్మాణం చేయడం. ఒక దేవస్థానానికి ఏ రకంగా ఉండాలో, ఒక లాంగ్ లాస్టింగ్ ఉండాలో అవన్నీ తెలుసుకొని వాటిని ఎటువంటి చూచా తప్పకుండా నిర్మించడం జరిగిందండి ఇక్కడ. సుమారుగా ఎంతవరకు ఖర్చు అయిందండి ఇప్పటి వరకు? ఇంకా ఏం ప్లాన్స్ చేస్తున్నారు ముందు ముందు? ఖర్చు అనే దాన్ని యాక్చువల్గా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాకే ఆ ఖర్చు అనే దాన్ని ఒక ఆపర్చునిటీ అన్నట్టుగా, ఒక సేవ అన్నట్టుగా ఆ స్వామియే ఫ్యూయల్ అందిస్తున్నాడు. ఆయన అందించిన ఫ్యూయల్ తోటి అది ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మెయిన్గా సౌకర్యాలకి ఇంపార్టెన్స్ ఇచ్చామండి. దేవస్థానం విశాలంగా ఉండడము, మాడవీధులు విశాలంగా ఉండడము, పార్కింగ్ విశాలంగా ఉండడము, స్వామికి సంబంధించి తులసి వనము, స్వామికి సంబంధించి పువ్వుల వనము, సో దట్ నిత్యం స్వామికి సంబంధించిన డైలీ పువ్వులు తులసి అంతా కూడా ఇక్కడ వనం నుంచి వచ్చేటట్టుగా. అదేవిధంగా గోశాల నిర్మాణం చేయాలి అన్న ఆలోచన ఉండింది. సో గోశాల విశాలంగా నిర్మాణం చేశాము. ఇప్పుడు గోవుల్ని ఎలా మనం ప్రొక్యూర్ చేయాలి, ఎలా వాటిని మెయింటైన్ చేయాలనే మీద స్టడీ చేస్తున్నాం. ఒక వారం 10 రోజుల్లో మనం ఆ గోవులు తెచ్చుకోవడం కానీ, దాన్ని గోశాలని సంపూర్ణంగా గోవులతోటి ఉంచడం కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్వామికి ఒక పుష్కరిణి, వేద పుష్కరిణి అంటారు. అందులో 4 వేదాలు స్థాపించబడ్డాయి. అందులో మధ్యలో జలనారాయణ స్వామి ఉన్నాడు. మనం నేపాల్లో ఇప్పుడు ఉన్న జలనారాయణ స్వామి ఇప్పుడు ఇక్కడ చిన్నజీవ స్వామి గారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేసుకొని జలనారాయణ స్వామిది చాలా వైభవంగా నారాయణుడు అందులో కోనేరు మధ్యలో ఒక 50% ఆఫ్ స్వామి వాటర్లో ఉంటూ మిగతాది పైకి ఉంటూ మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు స్వామి జలం ఇంకా నింపలేదు. స్వామిని ఇప్పుడు డైరెక్ట్గా టచ్ చేయడానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది. ఒకసారి జలం నింపిన తర్వాత స్వామిని టచ్ చేయడానికి అవకాశం ఉండదు. ఆ జలనారాయణుడు, కోనేరు, ఆంజనేయ స్వామి ఇక్కడ విశేషంగా జయగంట అని నిర్మాణం చేయడం జరిగిందండి. ఆ జయగంట ప్రత్యేకత ఏంటంటే స్వామిని మీరు ఒక్కసారి ఏదన్నా సరే మనసారా సంకల్పించి కోరుకొని, ఒకవేళ మీ కోరికలో నిజాయితీ ఉండి, మీకు స్వామి పట్ల నమ్మకం ఉండి, దాని మీద మీ కృషి కరెక్ట్గా ఉంటే 100% కోరుకొని ఒక్కసారి గంట కొట్టి వెళ్తున్నారు. ఆ కోరిక తీరి వచ్చిన తర్వాత 2 సార్లు ఆ గంటను మోగిస్తున్నారు. సో ఈ విధంగా స్వామికి మనం అకంప్లిష్మెంట్ ఆఫ్ అవర్ విష్ అన్న దాన్ని సిగ్నిఫికెంట్గా స్వామికి మనం తెలియపరచడం జరుగుతుంది. విశేషత ఉందండి. అండ్ ప్రధానంగా విమాన గోపురానికి, స్వామివారి ఆనంద నిలయం విమాన గోపురం పైన మీకు గమనించి చూస్తే యూ హ్యావ్ ది స్వామి విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు అందులో. సో బంగారంతో విమాన వెంకటేశ్వర స్వామి స్వామివారి గోపురం పైన ఉంటారు. ఆ విమాన వెంకటేశ్వర స్వామి దర్శించుకొని 100% ఏ కార్యమైనా సిద్ధించుకోవడానికి అవకాశం ఉందండి. అక్కడే ఒక విష్ ప్లేట్, అంటే మనం ఏదైనా కోరికలు రాసుకుంటే దానిపైన మన వేలుతోటి కోరికను మనం రాసుకుంటే అది డైరెక్ట్గా మనము 100 చెప్పడం ఒక ఎత్తు, ఒకటి రాయడం ఒక ఎత్తు అంటారు కదా. స్వామివారి పలక మీద మనకు కావాల్సిన కోరికను రాసుకొని దాని మీద సంపూర్ణమైన నిజాయితీతోటి మనం కృషి చేస్తే ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకం అండి. అంటే ఈ గత 7 రోజులుగా నేను విశేషంగా ఒక 16 మంది నుంచి 20 మంది వేరియస్ ప్లేసెస్, హన్మకొండ నుంచి కొందరు, వరంగల్, నిర్మల్, కామారెడ్డి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వాళ్ళు వచ్చి ఇక్కడ ఒకరోజు సేవ చేసుకొని, మేము 8 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి ఏదైతే తప్పిస్తున్నామో మేము ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాం, మాకు సంకల్పించిందండి, ఏదంటే అది చేస్తామండి దేవాలయంకి, మాకు చాలా సంతోషం అండి అని ఒకరోజు సేవ చేసుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి కోరికలు తీరడము అనేది చాలా సంతోషమైన విషయం. మాకు ఆ స్వామి స్పందించాడు. మేము కలియుగంలో స్వామిని మేము పర్సనల్గా మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు కావాలి, ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషంగా ఉండాలనేది మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఉండింది. ఈ విషయం తెలిసేటప్పటికి, ఈ విధమైన వాస్తవాలు ఫ్యాక్ట్స్ తెలిసేటప్పటికి ఇంకా ఇంకా ఆనందం రెట్టింపు అవుతుంది. దినమంతా స్వామి ముందు ఉంటూ
ఆ వచ్చిన భక్తులందరికీ దండం పెడుతూ వాళ్ళ సంతోషాన్ని చూస్తూ ఉండిపోవాలన్నది జీవితం ఆశయం లెక్క అనిపిస్తుందండి ఇప్పుడు. ఎస్పెషల్లీ స్వామి వారికి ఏ విధంగా సేవ అండి, అంటే మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు సేవ జరుగుతుంది? మంచి క్వశ్చన్ అండి. స్వామికి సంపూర్ణంగా పొద్దున్న 5 గంటలకు సుప్రభాత సేవ మొదలుకుంటే రాత్రి 8:30కి ప్రవలింపు సేవ చేస్తూ 9 గంటలకు దేవస్థానం క్లోజ్ చేయబడుతుందండి. నిత్యము 16 సేవలు నిత్యం ప్లాన్ చేశారండి. సో ప్రతిరోజు ఈ 16 సేవలు విశేషంగా స్వామికి నిత్య కళ్యాణము అన్నీ సాయంకాలం దీపాలంకరణ సేవ అలా ప్రతి సేవలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ 41 డేస్ టెంపుల్ నడిపించిన తర్వాత కుంభప్రోక్షణ తర్వాత ఇవన్నీ 16 సేవలకి ప్రజలు పార్టిసిపేట్ అవ్వడానికి వాళ్ళకి టికెట్స్ అని వాళ్ళకి టోకెన్స్ అని వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో ప్రత్యేకమైన దినాలు పెళ్లి రోజు కానివ్వండి బర్త్డేస్ కానివ్వండి అలాంటి డేలో వాళ్ళు సేవ చేసుకునేటట్టుగా వాళ్ళు ఇక్కడ వచ్చి అకామిడేషన్ బుక్ చేసుకొని కళ్యాణ సేవ చేయించుకునేటట్టుగా ఒకరోజు టెంపుల్లో వాళ్ళు ఉంటూ నివసిస్తూ టెంపుల్ టూర్ మొత్తం చేసుకుంటూ వాళ్ళు అన్నిట్లో కైంకర్యాల్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా ఇక్కడ వసతి సౌకర్యం చేయడం జరిగిందండి. సో స్వామివారి 4 భవనాలు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. వైభవోత్సవ మండపం అన్నట్టుగా అందులో ఒక అంతస్తులో అన్నప్రసాదం నిత్యం జరిగేటట్టుగా, ఒక అంతస్తులో స్వామివారి కళ్యాణం జరిగేటట్టుగా, ఇంకా మిగతా 2 అంతస్తుల్లో స్వామివారికి సంబంధించిన వసతి గృహాలు ఉండేటట్టుగా, అలాగే పద్మావతి నిలయం అని చెప్పేసి, ఆండాలు నిలయం అని చెప్పేసి, యాత్రి నివాస్ అని చెప్పేసి మినిమం 700 రూపాయలు మనము డేకి చెల్లిస్తే షేరింగ్ రూమ్లో 3 పర్సన్స్ ఉండే షేరింగ్ రూమ్లో డార్మెట్ రూమ్స్ ఉన్నాయండి. సో ఒక వ్యక్తి ఓన్లీ 700 రూపీస్ పర్ డే చెల్లిస్తే ఇక్కడ వచ్చి 1 డే ఉంటూ తను ఇక్కడ పొద్దున స్వామివారి నైవేద్యము మధ్యాహ్నము స్వామివారి భోజనము తీసుకొని హ్యాపీగా స్వామి సేవలో ఉంటూ వెళ్ళేటట్టుగా వసతిని ఏర్పాటు చేయడం. అలా ఒక 60 మంది 60 వసతి ఏర్పాటు దానికి సంబంధించి షేరింగ్ రూమ్లో చేయడం. అది ఇక్కడికి వచ్చి చేసుకోవాలండి లేకుంటే ఇప్పుడు ఆన్లైన్లో వెబ్సైట్ ఒక 1 వీక్లో లాంచ్ అవుతుందండి. వెబ్సైట్ లాంచ్ అయినప్పుడు అది ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేస్తాము. దాంట్లో ఎవ్రీ 3 మంత్స్ క్యాలెండర్ 6 మంత్స్ క్యాలెండర్ ఓపెన్ ఉంటుందండి. సో ఎవరు ఎప్పుడు అసౌకర్యం ఉంటుందో ఆ ప్రకారంగా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది స్వామి సేవ చేస్తాము అని చెప్పి రావడం జరుగుతుంది. దాంట్లో సేవ ఆప్షన్స్ కూడా ఓపెన్ చేశాము. సో నథింగ్ బట్ ఇప్పుడు ఒక వ్యాపార వ్యక్తి ఉంటాడు, అతడు దినమంతా వ్యాపారం చేస్తాడు 7 రోజులు, ఒక రోజు వచ్చి దేవస్థానంలో సేవ చేసుకోవాలండి. ఈ కెన్ బుక్ ఈ స్లాట్ and he can book his convenience timings so that he'll report on the time which is allotted to him. He'll be given a badge as a volunteer. He'll be there in queue management or a cleaning or in a Swami Seva management. That is how you can accomplish your life in the bliss of Lord Venkateshwara అని చెప్పొచ్చండి. అద్భుతంగా ఉంది నిజంగా మురళి గారు, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అదే చెప్తున్నారు. ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము ఆ స్వామివారిని దర్శించుకోవడం కోసం అంత కష్టపడి వెళ్తే కూడా ఆ 2 సెకండ్లు కళ్ళు మూసేసరికి కనిపించకుండా అయిపోయారు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యామని చెప్పి చాలామంది భక్తులు చెప్పడం, మీరు ఈ విధంగా ఇంతటి మహత్ కార్యాన్ని మీ చేతుల మీద మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, నిజంగా మీకు ఆ ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంతటి గొప్ప ఏమంటారు అసలు మాటలకి అందని రూపము ఎక్కడ చూసినా సరే ఆ భగవత్ స్మరణ చాలా అద్భుతంగా చేశారు. ధన్యవాదాలు. జై శ్రీమన్. జై శ్రీమన్. అందరూ కూడా స్వామి సేవలో ఉండాలని, ఎల్లప్పుడూ స్వామి కృపకు పాత్రలు కావాలని, స్వామి యొక్క అనుగ్రహం అందరికీ సిద్ధించాలని, స్వామి ప్రతి ఒక్కడి వాడు స్వామిని ప్రతి ఒక్కరు సేవించుకోవడానికి రావాలని మీ ఛానల్ తరఫున నేను అందరినీ విన్నపించుకుంటున్నానండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.